వాళ్ళకి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చారు. వీళ్ళందరూ అప్లికేషన్స్ని విఆర్ఓ నుంచి సచివాలయానికి, సచివాలయం నుంచి మున్సిపల్ కమిషనర్కి, మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్కి వెళ్ళి సీసీఎల్లోకి వెళ్ళినాయి, సీసీఎల్ నుంచి ప్రింటింగ్కి వెళ్ళినాయి, ప్రింట్ అయ్యి వచ్చినాయి. అంటే మీరు ఓట్ల కోసం జనాన్ని మోసం చేసి నకిలీ పట్టాలు మీరు బయట నకిలీ పట్టా అయితే ప్రూవ్ చేయమంటున్నా కదా. నెల రోజు సంవత్సరం నుంచి తన్నుకుంటున్నారు ఎందుకు? ఎలక్షన్ ముందే నేను నకిలీ పట్టాలు పడుతున్నాను ఈనాడు, జ్యోతి, కుల రవీంద్ర అల్లరి చేశారు. సంవత్సరం అయింది కదా, సంవత్సరం ఎందుకు పట్టింది మీకు అంటున్నా. అంటే ఒకవేళ ఇన్ కేసు నకిలీ పట్టాలు ముద్రించి ఇచ్చారు అనుకుందాం, ఏ ఓటర్ కూడా నా స్థలం ఎక్కడా అని అడుగుతాడు, అడగాలి కదా. అలాట్ చేసిన వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని ఇది నాదని చెప్పి ఒక చిన్న కర్రన్న బాతి వస్తాడు. రెండోది ఏంటంటే నే పంచిన ప్రతి పట్ట నేను తప్పితే ఎవరో పంచలా. నాతో పాటు మున్సిపల్ కమిషనరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కొన్ని సభల్లో ఆర్డీఓ ఉన్నాడు, కొన్ని సభల్లో ఆర్డీఓ లేడు. బందర్లో ఉన్న ప్రతి ఒక్కరిని దాదాపుగా పట్టా పొందిన ప్రతి ఒక్కరిని, అది ఇదవని, ఎంక్రోచ్మెంట్ అవని, అది అవని పిలిచి నేనే పంచిపెట్టాను. ప్రింట్ అయ్యి వచ్చిన ప్రతి పట్ట నేనే పంచిపెట్టాను. నాతో ఎంఆర్ఓ ఉన్నాడు, అందరూ ఉన్నారు. బందర్లో ఉన్న ఈ 20,000 పైచీలకు అంటే 19,000 చిల్లర, అదొక 800 చిల్లర, 819, ఇవన్నీ కలిసి పెద్ద పెద్ద కాలేజ్ గ్రౌండ్లో, ఆఖరి పోలీస్ గ్రౌండ్లో కూడా పంచిపెట్టాం. పోలీస్ గ్రౌండ్లో లబ్ధిదారులను పిలిచి వాళ్ళకి ప్లాస్టిక్ కుర్చీలు వేసి డయాస్ వేసి, ఎందుకంటే మినిస్టర్గా ఉన్నాను నేను, మరి ఆ ప్రోగ్రాంకి అందరూ అధికారులు అందరూ వస్తారు కదా, వచ్చారు, అక్కడే పంచిపెట్టాం. ఆ ఏరియా పోలీస్ గ్రౌండ్ చుట్టూ ఉన్నటువంటి వార్డులన్నిటికీ అక్కడ పంచాం. హిందూ కాలేజ్ చుట్టూ ఉన్న వార్డులకి హిందూ కాలేజీలో పంచాం. జైన్ స్కూల్ అని ఒకటి ఉంది, అక్కడ గ్రౌండ్లో, ప్లే గ్రౌండ్లో ఆ ఏరియా పంచాం. అట్లా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఖాళీ గ్రౌండ్లో ఉంటాయో ఆ సరౌండింగ్స్లో ఉన్న 4-5 వార్డులని ప్రజలను అక్కడ తీసుకొచ్చి లబ్ధిదారులు ఇచ్చాం. రానోళ్ళు ఉంటే వాలంటీర్లకి ఇచ్చి ఇంటికి పంపించాం. ఇది ఎప్పుడు జరిగింది? 2021 ఏప్రిల్లోనే ఇప్పుడు జరిగింది. 2021 ఏప్రిల్లో జరిగితే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పంచిపెట్టిన పట్టాలన్నింటికి కూడా 10 సంవత్సరాలు నిండిన తర్వాత ఇది మీ సొంత ఆస్తి అవుతుంది అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చాడు. అమ్ముకోవచ్చు అని దానికి రిజిస్ట్రేషన్ చేయమన్నారు. అది ఎలక్షన్ కోడ్ వచ్చే 6 నెలల ముందు మొదలు పెట్టారు. దానికి వీళ్ళందరూ కూడా పట్టాలు పోగేసుకొచ్చి పబ్లిక్ దగ్గర, అప్పటికి వీళ్ళందరికీ కూడా జియో ట్యాగింగ్ అయిపోయింది. జియో ట్యాగింగ్ అంటే ఏంటి? ప్రతి లబ్ధిదారుని ఆ పట్టాలోకి తీసుకెళ్లి ఆ పట్టా దగ్గర పట్టా నుంచోబెట్టి GPS కోఆర్డినేట్స్ తో ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఫోటో తీస్తే ఆటోమేటిక్ అప్లోడ్ అవుద్ది. అలా జియో ట్యాగింగ్ చేసినటువంటి వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయాలి. వీళ్ళందరూ కూడా జియో ట్యాగింగ్ అయిపోయింది. పట్టా ఇవ్వటం, జియో ట్యాగింగ్ ఇవ్వటం, వాళ్ళకి స్థలం చూపించి జియో ట్యాగింగ్ చేయటం అయిపోయింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్కి ఎలక్షన్ అడావిడిగా ఎలక్షన్ ముందు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చేసుకున్నారు. దానికి నాకేం సంబంధం లేదు. ప్రభుత్వం ఆదేశించింది, జిల్లా యంత్రాంగం మొత్తం చేసుకున్నారు. దానికి ఆఫీసులో ఈ పట్టాలన్నీ, ఎందుకని వీళ్ళు తీసుకెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి కదా, ఏదో చేసేస్తున్నారని చెప్పని. ఇప్పుడు కొలరేందర్ దగ్గర శివరామకృష్ణ ఒక పిఏ ఉన్నాడు, అది పచ్చి అవినీతి పరుడు. ఆయన్ని బోళని సార్లు ఆర్డీఓలకి, కలెక్టర్కి చెప్పాను, ఈ ఆఫీసులో డైరెక్ట్గా లంచాలు అడుగుతున్నాడు, ఈయన ట్రాన్స్ఫర్ చేయంటే, లేదు సార్ కొద్దిగా మాకు బాగా హ్యాండీగా ఉంటాడండి, బాగా ఇలా చెలరెత్తాడు కదా. నాకేం చెప్పాడు, కాదు సార్ ఆయన్ని తీసేస్తే మాకు ఆఫీస్ నడవదు, ఆగిపోద్ది అని చెప్పి ఆయన ఉంచుకుని ఆడేమో ఇక్కడి నుంచి తప్పుడు సమాచారం ఇవ్వటం, కూలరన్ దగ్గర చిల్లర తీసుకుని తప్పుడు సమాచారం ఇవ్వటం. అంటే ఏదో రకంగా విషం చిమ్మి బురద చిమ్మి అల్లరి చేయాలని. అక్కడ ఉన్నాయేమో రిజిస్ట్రేషన్కి వెళ్ళినటువంటి పట్టాలు నేను ఏప్రిల్లో పంచిపెట్టాను. మొత్తం ఈ 26,000 పట్టాలు ఏప్రిల్లో పంచిపెట్టాను. ఎంక్రోచ్మెంట్స్ కూడా ప్రింట్ అయ్యి వచ్చిన ప్రతిదీ కూడా ఎంఆర్ఓ ఆ కమిషనర్ సమక్షంలోనే పంచిపెట్టాను. అన్నిటికీ ఫోటోలు ఉన్నాయి. శ్మశానంలో పంచారట. శ్మశానం కలెక్టర్ అప్రూవల్ ఇచ్చాడు, కౌన్సిల్ తీర్మానం చేసింది. 2000 సంవత్సరంలో 2001 సంవత్సరంలో శ్మశానంలో పాకలేశారు. ఏ ఇంచినోడు ఎవడో బతికే ఉన్నాడు. వాళ్ళ పేదలను రెచ్చగొట్టి వాళ్ళకి ఆశ చూపించి ఇల్లు లేకపోతే ఏముంటుంది. అప్పుడు ఎవడు ఏ ప్రభుత్వాలు ఇల్లు ఇచ్చేవి కాదు కదా. రెచ్చగొట్టినోడు ఆడు బాగానే ఉన్నాడు, ఆడు వేశారు. తర్వాత వాళ్ళు కోర్టుకు వేశారు. కోర్టుకు వేస్తే బచ్చుల అర్జున్ మున్సిపల్ చైర్మన్ ఆ ఇల్లు తొలగించడానికి చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ పెట్రోల్ పోసుకుని అంటించుకోకపోతే అప్పుడు ఆగింది. కోర్టు 2011లో ఆ శ్మశానంలో వేసిన పాకలన్నీ సమూలంగా నేలమట్టం చేయమని తీర్పిచ్చింది. వెంటనే నా దగ్గరికి వచ్చారు. నేను అట్లాంటి తప్పుడు పని చేయలేరా బాబు, నేను వేయించను, కానీ వేయించిని మాత్రం తీయించను అని చెప్పి
బుద్ధప్రకాష్ జ్యోతి అని, ఉషాకుమారి అని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరు ఉండేవాళ్ళు అప్పట్లో. వాళ్ళని తీసుకొచ్చి ఆ ఇళ్ళని చూపించాను. ప్రతి ఇల్లు తిప్పాను, పట్టా ఇస్తాన్నారు. నేను వైసీపీకి వెళ్ళిపోయాను, దాన్ని ఆపేశారు. 14లో కులరేంద్ర గారు అదే లొకాలిటీకి ఇంటింటికి తిరిగి నేను మీకు పట్టా ఇస్తాను, నాకు ఓటేయండి అన్నాడు. ఓటేశారు. 5 ఏళ్ళు పట్టా ఇవ్వలేదు. 19లో నేను అయ్యాను. నేను కలెక్టర్తో మళ్ళీ కలెక్టర్ని తీసుకెళ్ళి చూపించాను. ఎస్ ఇద్దామండి అన్నారు. కౌన్సిల్ తీర్మానం చేయమన్నారు. కౌన్సిల్ తీర్మానం చేశాం. ఈ శ్మశానంలో ఇంత పోర్షన్ వరకు ల్యాండ్ కన్వర్షన్ చేయండి, చేంజ్ ఆఫ్ యూజ్, ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి కలెక్టర్ అప్రూవల్ ఇమ్మన్నాం. త్రూ ఎంఆర్ఓ, మున్సిపాలిటీ తీర్మానం అయ్యాక త్రూ ఎంఆర్ఓ కలెక్టర్కి వెళ్ళింది. కలెక్టర్ అప్రూవల్ ఇచ్చాడు. కలెక్టర్ అప్రూవల్ ఇచ్చారు. పట్టాలు తయారైన ఎంఆర్ఓ సమక్షంలో తెల్లవారుజామున, అంటే వాళ్ళు కూలికి వెళ్తారు కాబట్టి 5:30కి వెళ్ళి నేను పనిచేశాక వాళ్ళు కూలికి వెళ్ళిపోతారు. ఆ రోజు భోజనం పోకూడదని పట్టాలు పంచొచ్చాం. ఈనాడు కవరేజ్ చేసింది, ఈనాడు రాసింది. ఇంతమందికి 300 చిల్లర మందికి పట్టాలు పంచిపెట్టాడు, తెల్లవారుజామున వచ్చింది చెప్పని. వాళ్ళ పేపర్లో వాళ్ళే రాస్తారు. అప్పుడు 2022, అప్పుడు 21-22లో. ఇవాళేమో దొంగ పట్టాలు అంటారు. ఏది దొంగ పట్ట?